చాట్ జీపీటీని అర్జెంటుగా అన్ఇన్స్టాల్ చేసుకోవడం మీకే మంచిది. ఈ చాట్ జీపీటీ మీ డేటాని అమెరికా గవర్నమెంట్ కి ఇవ్వడానికి రెడీ అయిపోయింది. పెంటగాన్ అంటే అమెరికా రక్షణ ప్రధాన కార్యాలయం, వీళ్ళకి ఈ ఆంథ్రోపిక్ అదే క్లౌడ్ ఏఐది ఫుల్ యాక్సెస్ కావాలంట, అది కూడా ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా. బట్ ఆంథ్రోపిక్ వాళ్ళు దానికి కుదరదు అని చెప్పేశారు. ఎందుకంటే ఈ పెంటగాన్ ఈ క్లౌడ్ ఏఐని యూజ్ చేసి ఒక ఫుల్లీ ఆటోనమస్ వెపన్ సిస్టమ్ ని రెడీ చేయాలనుకుంది. అంటే దానంతటా అదే ఆలోచించే రోబోట్లని తయారు చేసి వారిలో మనుషులకి బదులు రోబోట్స్ ని వాడాలనుకున్నారు. కానీ ఆంథ్రోపిక్ దీనికి ఒప్పుకోలేదు. ఇది ఒక అన్ఎథికల్ ప్రాక్టీస్ అని చెప్పి డినే చేసింది. దాని తర్వాత ఆంథ్రోపిక్ కంపెనీని సప్లై చైన్ రిస్క్ లో పెట్టేశారు అండ్ $200 మిలియన్ కాంట్రాక్ట్ ని కూడా క్యాన్సిల్ చేసేశారు. బట్ ఆంథ్రోపిక్ సుప్రీం కోర్ట్ ని అప్రోచ్ అయ్యింది. కానీ ఈ మధ్యలో చాట్ జీపీటీ మాత్రం ఈ పెంటగాన్ కి తన మొత్తం డేటా ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఒకవేళ మీరు చాట్ జీపీటీ వాడుతుంటే, మీ పర్సనల్ విషయాలు చాట్ జీపీటీతో పంచుకుంటుంటే మీ మైండ్ సెట్ ఎలాంటిది, మీరు దేనికి అట్రాక్ట్ అవుతారు, మీ మెడికల్ హిస్టరీ ఏంటి, మీ బలం ఏంటి, మీ బలహీనతలు ఏంటి, అన్ని చాట్ జీపీటీ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ పెంటగాన్ కి ఇవ్వాలనుకుంటుంది. ఈ విషయం తెలిసిన వెంటనే 7 లక్షల మంది చాట్ జీపీటీని అన్ఇన్స్టాల్ చేసి క్లౌడ్ ఏఐ వైపు షిఫ్ట్ అయిపోయారు. ఇండియాలో మాక్సిమం పీపుల్ చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నారు. అందుకే వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పా,